13 జిల్లాలు 13 ప్రత్యేక వేదికలు సిక్కోలు నుంచి అనంతపురం దాకా సేద్యం నుంచి పారిశ్రామిక పరుగుల దాకా విద్య నుంచి వైద్యం దాకా సంక్షేమం నుంచి అభివృద్ధి దాకా అవ్వాతాతలకు ఆసరా దివ్యాంగులకు భరోసా 5 ఏళ్లలో జయహో అనిపించేలా జగన్ సర్కార్ పనిచేసిందా లేదా చర్చించే కార్యక్రమం ప్రజా ప్రస్థానానికి స్వాగతం. ఇటు ప్రజాప్రతినిధులు అటు నిష్ణాతులు మధ్యలో ప్రజలు. శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధుల పరిష్కారం నుంచి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఎలా అవతరించిందో అభివృద్ధి సంక్షేమం నిజంగానే పరుగులు పెడుతున్నాయా చర్చిద్దాం. శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా ప్రస్తావన వస్తే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఉద్దానం. అక్కడి వారిని వేధించేటటువంటి కిడ్నీ సమస్యలు. ఎంతకాలం రాసుంటే అంతకాలం బతుకుదాం, అప్పులు చేసి చావడం ఎందుకు అనే దుస్థితిలో దశాబ్దాలుగా మగ్గిపోయిన పరిస్థితులు. పచ్చటి ఉద్దానం కంట వెచ్చటి కన్నీరు జారిన బొట్లు, దశాబ్దాలుగా గుండెలు పిండేసే కిడ్నీ బాధలు, 5వ తనం కోల్పోయిన తల్లులు, అమ్మా నాన్నలకు దూరమైన పిల్లలు, పెద్ద దిక్కు కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్నెన్నో. మరి గడిచిన 5 ఏళ్లలో పరిస్థితి మారిందా? బల్లగుద్ది చెబుతున్నా ఖచ్చితంగా మారింది అనేటటువంటి నమ్మకం ఈ ప్రభుత్వానికి ఉంది. ఉద్దానం వాసులకు బతుకు మీద భరోసా కలుగుతోంది. ఈ 4.5 ఏళ్లలో సీఎం జగన్ ఉద్దానానికి ఊపిరులూదారు. పాదయాత్ర సమయంలో వారి కష్టాలు కన్నీళ్లు చూసి చలించిపోయారు. ఏ నేలపై నుంచి వారికి మాట ఇచ్చారో అదే నేల సాక్షిగా దశాబ్దాల మహమ్మారికి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేశారు. అసలు ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు కారణమేంటి? ఇప్పటి వరకు ఎన్ని పరిశోధనలు చేసినా కారణమేంటో కనుగొనలేకపోయారు. ఇక్కడ ఉండేటటువంటి నీళ్లు విషతుల్యంగా మారాయి. గొంతులోకి వెళ్ళేటటువంటి ప్రతి నీటి చుక్క విషమయంగా మారుతోంది. నీటిలో లెడ్ కంటెంట్ అధికంగా ఉందని కొన్ని పరిశోధనలు, ఇతరత్రా కారకాలు అధికంగా ఉన్నాయని మరికొన్ని పరిశోధనలు ఇలాంటివి తేలాయి. ఏదేమైనా వారికి రక్షిత మంచినీరు అందినప్పుడే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావించింది జగన్ సర్కార్. ఆ ఉద్దేశంతో 742 కోట్లతో వైఎస్ఆర్ సుజలాధార ప్రాజెక్టును ప్రారంభించి రక్షిత మంచినీరు వారికి అందిస్తోంది. ఇది వైద్య ఆరోగ్యంపై జగన్ సర్కారుకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. పలాస సాక్షిగా వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇది నిజమా కాదా చర్చిద్దాం. ఇక పలాసలో 50 కోట్లతో 200 పడకల సామర్థ్యంతో కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిందా లేదా? 42 మంది వైద్యులను, 60 మంది నర్సులను, 60 మంది సహాయక సిబ్బందిని నియమించిందా లేదా? ఇది సంక్షేమం కాదా? ఇది అభివృద్ధి కాదా? ఈ రెండింటి కలయికే ఇప్పుడు ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల జీవితాలను మార్చేసింది. ఒక్కటి మాత్రం నిజం, ఉద్దానం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెబుతాను. ఇందులో ఏవి సత్యాలు ఏవి అసత్యాలు మీరే నిర్ణయించండి. వాస్తవాలు ఏమున్నాయో అవాస్తవాలు ఏమున్నాయో మీరే తేల్చండి. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఆయా రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు ఉన్నారు. వారి సమక్షంలోనే మనం మాట్లాడుకుందాం. ముందుగా వైద్యం సంబంధించి, ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చిందో కూడా నేను కొన్ని వివరిస్తాను. వైద్య ఆరోగ్య రంగానికి అన్ని విభాగాల్లో ఇప్పటి వరకు 12,150 కోట్లు ఖర్చు చేసింది. ఒక్క ఆరోగ్యశ్రీలోనే 9,12,370 మంది రోగులకు 2,489 కోట్లు ఖర్చు చేసింది. ఇది 2019 నుంచి 2023 డిసెంబర్ వరకు ఉన్నటువంటి లెక్క. ఒకప్పుడు 1000 ప్రపోజల్స్ అంటే వివిధ రకాలైనటువంటి వ్యాధులకు సంబంధించి 1000 ప్రొసీజర్స్ ఉంటే దాన్ని 3,257కు పెంచింది. నెట్వర్క్ ఆసుపత్రులు, మనం ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకునేటటువంటి ఆసుపత్రుల సంఖ్య గతంలో 748 ఉంటే దానిని 2,309కి పెంచింది. అలాగే ఇతర రాష్ట్రాల్లో నెట్వర్క్ ఆసుపత్రులు 72 ఉంటే ఇప్పుడు అవి 204కు పెంచింది. ఇంటింటికి వెళ్ళిన తరువాత రోగుల మందుల కోసం ఆరోగ్య ఆసరా 2019 నుంచి ఇప్పటి వరకు 5,71,902 మంది రోగులకు 305 కోట్లు ఖర్చు చేసింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించింది. గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఉద్యోగాలు లేవు అని
చాలా వరకు ప్రతిపక్షాలు ఎప్పుడూ ఆరోపణలు చేస్తూనే ఉంటాయి. ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో 3 కోట్లకు పైగా ఓపీ సేవలు అందిస్తున్నారు. 104, 108 అంబులెన్స్ల కోసం 1208 కోట్లు ఖర్చు చేశారు. అలాగే కొత్తగా 1704 అంబులెన్సులు తీసుకొచ్చారు. ఇందులో ఏవైనా అవాస్తవాలున్నా లేకపోతే సత్యదూరంగా ఉన్నా మీరందరూ మాట్లాడొచ్చు. మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది. ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టుతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల జీవితాలు ఏ విధంగా మారాయి, మూలపేట పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్తో జిల్లా రూపురేఖలు ఎలా మారిపోయాయి, సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లతో గ్రామ స్వరాజ్యం ఎలా సాకారమైంది, ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం.